గురి తప్పని వేట మొదలుపెట్టింది, లక్ష్యాన్ని తాకింది. ఇప్పుడు భారత్ ప్రపంచానికే పెద్దన్నగా తన బలాన్ని, విశ్వశక్తి రూపాన్ని చూపిస్తోంది. మేము ఎవరితో పెట్టుకుంటే మట్టు పెడతాం, పాక్కు కాదు ప్రపంచానికే సవాల్ విసిరిన భారత్ తో పెట్టుకుంటే ఇలా ఉంటుందా అనే రీతిలో భారత్ పాక్ యుద్ధ వైఖరి చూస్తే అర్థమవుతుంది. నిన్న మొన్న దాకా ఈ విధ్వంసం చూడక ముందు ఏముందిలే భారతదేశంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ నిండుకుండ లాంటిది తొనగదు అనే రీతిలో ఉంటుంది అనేది వరల్డ్ వైడ్ టాక్. ఇప్పుడు సీన్ మారింది. వీణ వాయించినట్లు భారత సైన్యం వెపన్స్ వదులుతారనే రూఢి అయింది. శాంతియుతంగా ఉండే భారత్ జోలికి వెళితే మొత్తం తుడిచిపెట్టేస్తారు బాబోయ్ అనే రెడ్ సిగ్నల్ సైరన్ల తడాకా చూపించింది భారత్. న్యూ ఇయర్ వస్తే టపాసులు కాల్చుకునే ప్రపంచానికి భారత్ ను టచ్ చేస్తే మిసైల్స్ ను మిడ్ నైటే కాదు 360 డిగ్రీస్ లో కూడా దివాళీ ధమాకా చూపిస్తుంది అని ప్రపంచానికి చాటారు మన సైన్యం. తొడగొట్టిన వాడిని పడగొట్టడం తెలుసు. ఆపదల్లో ఆర్తనాదం వినిపిస్తే అక్కున చేర్చుకుని అన్నం పెట్టడం కూడా భారత్ కి తెలుసు. ఏదేమైనా మమకారం చూపిస్తే మురిసిపోతాం, కాదు కూడదు అని గింకరాలిపోతే కోసి గుంటూరు కారం పెడతారు అనేది దాయాది దేశాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.